మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారని, మీ ప్రయాణంలో ఎవరూ లేరని భావించారా? దేవుడు మౌనంగా ఉన్నాడని మీకు అనిపించిందా? మనము గందరగోళంలో, భయంలో మరియు ఒంటరితనంలో వెతుకుతూ ఉంటాము. మన హృదయాలలో ఒక వెలితి ఉంటుంది. కాని పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తోంది: నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతలు 3:33. దేవుడు మన భవనాలను మాత్రమే కాదు, మన హృదయాలను చూస్తాడు. ఆయన మార్గంలో నడిచే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ఆశీర్వాదం మన ఇళ్లను శాంతితో మరియు దైవిక కాంతితో నింపుతుంది. అది మన ఆత్మలకు విశ్రాంతినిచ్చే స్థలం. ఈ సత్యాన్ని మీ హృదయంలోకి తీసుకోండి. చీకటి తొలగిపోతుంది. ఆయన శాంతి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీ హృదయాన్ని యేసు క్రీస్తు వైపు తిప్పండి. ఆయన ప్రేమలో మీకు నిజమైన ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజే ఆయనను ఎంచుకోండి. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను మీ గృహంలోకి ఆహ్వానించండి.